హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఒక మంచి వీడియో చూడబోతూ ఉన్నాం అన్నమాట. ఎండ ముదిరితే కుదరదని పొద్దున్నే నేను వీడియో కోసం బయలుదేరితే రోడ్డు పక్కనే కొండ దిగువన ఓ ఎత్తైన చెట్టు మీద మిఠాయి పొట్లం కనిపించిందండి. అవును, మీరు విన్నది నిజమే, మిఠాయి పొట్లం. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, తేనె పట్టు, వైల్డ్ హనీ కోంబ్ అండి. సరదాగా మీకు చూపిద్దాం అని అక్కడికి బయలుదేరితే రోడ్డు నుండి అది చాలా దూరంలో ఉందన్నమాట. పచ్చని ప్రకృతి ఒడిలో వన్యరకం తేనె పట్టు చూస్తే మాకు కావాలి అని మీరంతా కామెంట్ చేస్తారు నాకు తెలుసు. సో దానికోసమే వీడియోలో ఒక చిన్న ఏర్పాటు అయితే చేశాను అండి, చూడండి. అలాగే ఈ కాలంలో తేనె సేకరణ అంటే ఆషామాషి విషయం కాదు కదా. చెట్టు చూస్తున్నారు కదా ఎంత హైట్లో ఉందో. మరి తీయాలి అంటే చాలా నైపుణ్యం ఉండాలి కదా అండి. తేనె తీసేవాళ్ళు కూడా చాలా వరకు తగ్గిపోయారు ఇప్పుడు. సో అందుకని మనకు స్వచ్ఛమైన తేనె కూడా లభించట్లేదు. అలాగే ఇక్కడికి దగ్గరలోనే ఒక జీడిమామిడి తోటలో చిన్న మకంలో ఒక ఫ్యామిలీ ఉంటున్నారంట. సరదాగా వాళ్ళని పలకరించేసి వెళ్దాం. భలే ఉంది అడవి దగ్గర మీ పాక. అవునమ్మా, మాది ఇక్కడ మా రాజబొమ్మంకి దగ్గర. నేను వీడియోలు తీసుకుంటూ ఉంటాను. అదిగా అక్కడ తేనె పట్టు చూశాను కదా, వీడియో తీద్దామని చెప్పేసి అలా వెళ్ళాను. మరి ఆ తేనె పట్టును గట్ట ఎవరు తీయరండి? మీరు ఇక్కడే ఉంటున్నారు కానీ మీకు రాదు కదా. పిక్కలు కోయడానికి వచ్చారండి. కొనుక్కున్నారండి. ఇవి పొద్దున్న ఏరిన పళ్ళు అనుకుంటా కదా, బాగున్నాయి. ఎవరన్నా సామాన్లు గట్ట దాచుకోవడానికి ఇదిగో ఈ మూలలో వండుకోవడానికి ఒక 3 రాళ్ళు పెట్టి పొయ్యి పెట్టుకున్నారు మంచిగా. ఇంకేముంటాయిలే, నెల రోజులే కదా ఉంటారు ఇక్కడ. నెల అయితే అయిపోతారు. ఇదిగో చూడండి, ఈ జీడి మామిడి తోటలు ఏరుకోవడానికి ఇలాగ తాత్కాలికంగా కట్టుకుంటారన్నమాట చిన్న చిన్న మకాలు. భలే అనిపిస్తూ ఉంటాయి. నేను మీకు బొంతువలస అనే విలేజ్లో చాలా వీడియోస్ చేసి చూపిస్తూ ఉంటాను కదా అండి. ఇదిగో ఆ ఊరికి వెళ్ళే దారి ఇదే అన్నమాట. అయితే నేను ఇక్కడ మీకు ఒక బ్యూటిఫుల్ విషయం ఒకటి చూపిస్తాను. ఇలా చూడండి, అదన్నమాట. అక్కడ కొండ మీద కనిపిస్తుంది కదా అండి ఒక చిన్న బిల్డింగ్ లాంటిది, అదే ఆ బొంతువలస బడి. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? చుట్టూతా ఎత్తైన దట్టమైన అటవీ ప్రాంతము, కొండలు, అలాగే ఎదురుగా గలగలా ప్రవహించే ఒక చక్కటి సెలయేరు. అలాంటి చోట అంటే ముని ఆశ్రమం లాగా ఉండే చోట ఇక్కడ పిల్లలు కూర్చొని చదువుకుంటారన్నమాట. భలే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. ఆ ప్రశాంతమైన చోట చదువు నేర్చుకుంటే భలే అనిపిస్తుంది కదా. అక్క బాగున్నారా? బాగున్నాను. ఎక్కడికి వెళ్ళారు అక్క? చేనుకి వెళ్ళారా? ఏటివి మూట? మళ్ళా తేనె కారుతున్నాయి నీళ్లు కదా. నీళ్లు కారుతున్నది. ఏంటివి? మళ్ళా మా అబ్బాయి రాత్రి కోసేసినారు, అందుకే తెస్తున్నాను. ఇవి వండుతున్నాను. ఏటమ్మా? మళ్ళా ఈ తెర మన తెర దుంతుంది కదా. తెర అంటే మళ్ళా అది నిన్న కోసినారు తెచ్చినారు. దాని పేరు ఏంటంటున్నాను? అది బుర్ర తేనె ఏమో అంటారు కదా. తేనె ఇది బుర్ర తేనె. మరి నీళ్లు కారినట్టు కారుతున్నాయి ఏంటి? మళ్ళీ అక్కడికి మరి తెచ్చినాను, కాలువకి మోసి మరి అక్కడికి కొని తెచ్చినాను. ఒకసారి చూపిస్తావా? చూపించు ఒకసారి. ఇది తేనె కడగడం అంటే కొంచెం చిత్రంగా అనిపిస్తుంది కానీ ఒకసారి చూస్తే మనకి కూడా డౌట్ పోద్ది కదా. కాలువలో కడిగి తీసుకొస్తున్నారట చేలో నుంచి. చేలో నుండి వస్తున్నారా? చేను నుంచి వస్తున్నాను అక్కడికి మరి.
అన్నం వండినాను కదా, ఇది వండి మరి ఇస్తాను మా అబ్బాయికి అని ఇది తెచ్చినాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఓకే ఓకే ఓకే. తేనె తేనె అంటే తేనె పట్టు అనుకున్నానమ్మా. తేనె పట్టు కాదు, తేనె గుడ్లు కదా ఇవి. తేనె గుడ్డులు ఇవి. తేనె పిల్లలు అన్నమాట ఇవి. మా ఏజెన్సీ ప్రాంతంలో ఈ తేనె పిల్లల్ని తింటారండి. మళ్ళా ఇది కరిస్తే ఎంత పారిపోతే కూడా అది వెంటనే వస్తుంది, మరి కరుస్తుంది. వెంట వచ్చి కరుస్తుందా? పిల్లలు ఉన్నప్పుడు నూనె ఉండదు కదా. ఏ పిల్ల ఉంటేనే నూనె ఉంటుంది. అవునా? పిల్ల లేకపోతే నూనె ఉండదు. అబ్బా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవిగో ఇవి ఆ తేనె గుడ్లు అంటారండి. తేనె గుడ్లని నేను కూడా తిన్నాను. మా అమ్మ చాలా సార్లు వీటిని జస్ట్ ఉప్పు కారం వేసి వేపి పెట్టేది. చాలా రుచిగా అనిపిస్తాయి. కొంతమందికి ఏంటంటే చిచ్చి ఇవేమిటో పురుగుల్లా ఉన్నాయి, వీటిని కూడా తింటారా అని మీరు అనుకోవచ్చు. కానీ మా ఏజెన్సీ ప్రాంతాల్లో మాకు బాగా అలవాటే. ఇదిగో అక్క అయితే మాత్రం వీటిని పట్టుకొస్తున్నారు, చేలో నుంచి తీసుకొస్తున్నారట. కడిగేసావమ్మా? శుభ్రంగా ఉన్నాయి. కడిగేసినాను. కడిగేసావా? ఎక్కడ కడిగావు? కాలువకి కడిగి మరి తెచ్చినాను. కాలువ దగ్గర కడిగావా? అబ్బా, ఇప్పుడు కూర వండుతావు అయితే? కూర వంటాను. ఎలా వండుతావో చూస్తాను. మాకు అమ్మ వండుతుంది కానీ కూర ఉండదు, వేపుతుంది. అంటే నంజకం లాగా, కళ్ళు నంజకాలు ఉంటాయి కదా, అలాగే నేను కూడా అలాగే వేపుతాను. అలాగే ఇప్పుడు అన్నంలోకా లేకపోతే నంజకానిక? మళ్ళీ అన్నంతోనే. అన్నంతోనే? అబ్బో, చూడాలి చూడాలి. అయితే కట్టేయండి, కట్టండి, ఇలా ఇవ్వండి కత్తి. చూస్తున్నారు కదా అండి, అడవి బిడ్డలు ఇలా అడవుల్లో దొరికే వాటిని చక్కగా తింటూ ఇక అట్లా సస్టైన్ అవుతూ ఉంటారన్నమాట. అమ్మ అయితే చాలా గట్టిగా కడతా ఉన్నారు మూట. చేను ఎంత దూరం అమ్మ మీ చేను? మీ చేను ఎంత దూరం? దూరం ఉంటుంది. దూరమే బాబాయ్, నడిచి వచ్చేస్తావు అటు నుండి. సరే, ఈ తేనె గుడ్లని తేనె పట్టు నుండి వేరు చేయడం చూపించలేకపోయాను అండి. ఎందుకంటే ఈ తేనె రాత్రిపూట సేకరించారట. ఈ గుడ్ల అట్ట వాళ్ళ చేను దగ్గర వదిలేస్తే ఈ పెద్దమ్మ పొద్దున్నే వెళ్ళి వాటిని సేకరించి శుభ్రపరిచి ఇంటికి తీసుకొస్తూ ఉన్నారన్నమాట. భలే ఉంది కదా. ఇదిగో గరసకొచ్చా. వేసవకాలం వచ్చిందంటే ఇంక ఇవే కూరలు వండుకుంటారు ఎక్కువగా. ఇదిగో చిన్నపిల్లలు చాలామంది ఉన్నారండి ఇక్కడ. పళ్ళు కోసుకుంటున్నారా? ఆహా, ఇవి ఏం పళ్ళు అంటారమ్మా మీరు? తోయ అంటారు వాటిని. ఇది ఇంకా ముగ్గాలి కదా, ముగ్గాలి కదా. కోసేసారు ఆల్రెడీ. ఎన్ని పళ్ళు కోసేవే నాన్న? ఏవి చూపించు. పురుగులు ఉండవా మరి? ఇలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగిరా. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. పురుగులుంటాయి చిట్టి తల్లి? లేవా? ఇప్పుడు ఎలా తింటావు? అది గింజలు తింటారా? తిను. అది తీసి పడేయాలి, గింజలు పడేయాలా? అప్పుడు మిగతా దాన్ని పట్టుకొని అలా దాంతోపాటు కొరుకు తినేయడమేనా? తీయగా ఉంటాయా? ఓకే అమ్మా, చక్కగా వేసవి సెలవులు వచ్చినాయి కాబట్టి ఇలాగా కాలువ వెంట, చెట్ల వెంట, పుట్టల వెంట ఎక్కడ ఏది దొరికితే దాన్ని కోసుకొని తింటూ ఈ బాల్యం భలే ఉంటుంది అసలు. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఎంత బాగుందో చూడండి. ఇది ఇంతకు అమ్మ పేరు అడగటం మర్చిపోయాం కానీ ఇది అమ్మ వాళ్ళ ఇల్లు. వావ్, చాలా నీట్గా ఉంది. నల్లటి రంగుతో ఆ అరుగునైతే అలుక్కున్నారమ్మ. అమ్మా, చూస్తున్న వాళ్ళలో చాలామంది ఇవి పురుగులు కదా, వీటిని ఎలా తింటారు అని అడుగుతారు. కానీ అడవుల్లోనే పుట్టి పెరిగాం కదా అండి, ఆ అడవులపైన ఆధారపడి జీవిస్తూ ఉంటాం కదా. సో మాకు ఇవి అలవాటే అన్నమాట. ప్రాంతాన్ని బట్టి ఆహారపు అలవాట్లు ఉంటాయి కదా అండి. ఇతరుల ఆహారపు అలవాట్లను హుందాగా గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ఈ తెల్లగా ఉండేమో పాలగుడ్లు అన్నమాట. ఇవి కొంచెం ముదిరిని కదమ్మా, కొంచెం ముదిరిని. కానీ ఇదే స్టేజ్ లో, ఇదే కరెక్ట్ స్టేజ్ అన్నమాట. అమ్మా, ఇదేం తేనమ్మా? మళ్ళా బుర్ర తేనె. బొర్ర తేనె ఇది కాదు. మరి తేనె తెచ్చిన తేనె ఉందా? నూనె తెచ్చినారు. ఏది ఉందా? ఇక్కడ లేదు. మరి ఎక్కడ ఉంది? మన తమ అన్నయ్య దగ్గర ఉన్నది. మీ అబ్బాయి దగ్గర ఉందా? ఉన్నారా మరి వాళ్ళ ఇంట్లో? లేరు, పనికి వెళ్ళిపోయారా?
గది అవి అక్క ఇంతకీ నీ పేరు అడగటం మర్చిపోయాను. ఏం పేరు అక్క? మరి జోలుమే మరి జోలుమే జోల్మే. వెరైటీగా ఉందక్క నీ పేరు, మర్రి జోల్మే. ना बस कबर रवि हाथ तू जा పచ్చిమిరపకాయలు వెయ్యవామా? లేవు. లేవా? కూర్చోడానికి ఎంత చిన్న పీట చేసుకుందా అమ్మ. మళ్ళీ వెరైటీగా ఉందమ్మా. ఇదిగో వేసుకో, కూర్చో. మా అల్లుడు మరి పంపినాడు. మీ అల్లుడు ఇచ్చారా? na thora gon ki ija gon ki na kata kata gunda na no le bara gon ki ser bara hette ma ha pizza ba jati ele ke odina gani కొన్ని నీళ్లు కూడా పోసారు. ఉప్పు, కారము, పసుపు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసి, తేనె గుడ్లు కూడా వేసి, తేనె గుడ్లు అంటారు, తేనె పిల్లలు అంటారు కొంచెం మంది. ఇదిగో అమ్మవాళ్ళు అంటే ఏమంటారమ్మా మీరేమంటారు వాటిని? అది పురుగులు అంటాము. ఓయ్, తేనె పురుగులు అంటాము. తేనె పురుగులు అంటారు. అదన్నమాట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పిలుస్తారన్నమాట. రుచి అయితే చాలా బాగుంటుంది. అంటే నేను కూడా తిన్నాను గతంలో. అమ్మా, ఈ ఈత చీపుర్లు మీరే తయారు చేసుకున్నారా? మీరే చేసుకున్నారా? వావ్, సూపర్ ఉన్నాయి అసలు. ఇగో ఎంత బాగా తయారు చేసుకున్నారా. ఇది అడ్డతాడుతో కట్టారు కదా? అడ్డతాడుతో కట్టారండి. ఇదిగో చూడండి, ఈత చీపుర్లు అమ్ముకుంటారా? ఇంట్లో వాడుకోవడానికేనా? కొత్త చీపుర్లు కదా, ఇంకా వాడలేదా? అది వాడుతున్నారు. ఆ చీపురు అయిపోయిన తర్వాత అప్పుడు ఇది ఎంత బాగున్నాయో, భలే ఉన్నాయి. ఇగో తీసుకోండి.
ఇది ఒక సీపర్ 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు పోతుంది. ఓ 7 సంవత్సరాలు దాట అవుతుందా? ఇంక ఒక 10 సంవత్సరాలు అదొక 10 సంవత్సరాలు వచ్చేస్తాయి నీకు చక్కగా. బాగున్నాయి కాదమ్మా, ఈ బాగున్నాయి కదా, ఇలాగ కట్టి సంతల్లో గట్టి అమ్ముకోవచ్చు కదా మీరు. అంతే కదా, ఇది నడుపుకోమని తెచ్చి మరిన అలినాను. మీకు ఈ ఈతపాయలు దొరకట్లేదా? దొరకదు. అబ్బో సరే సరే. ఉడికిపోయినట్టేనమ్మా, ఇంకా ఉడకాలా? ఉడికినది. ఇంకంతేనా, దింపేస్తారా? ఎవరు కాస్తారు ఇప్పుడు అవి? ఎవరు వెళ్తారు కాయడానికి? ఇంకా అలా తిరిగి మరి వస్తాయేమో కదా. ఇందాకటి నుంచి మేకలు నన్ను వదలట్లేదు, నా వెనకాలే తిరుగుతున్నాయి. ఇగో చూడండి, చిన్న చిన్న మొక్కలు 2 తవ్వాను కదా, ఇవి రావి మొక్కలు అన్నమాట. చిన్న బోన్సాయి లాగా తయారు చేద్దాం అన్నట్టుగా ఈ రాళ్ళ సందుల్లో ఉంటే తవ్వాను వీటిని చూసి ఈ మేకలు అయితే వెనకాలే వస్తున్నాయి. ఎలా ఉంటాయంటారు చెప్పండి? వీటితో బోన్సాయి లాగా ప్లాన్ చేస్తే బాగుంటాయా? అక్క అయితే ఇప్పుడు తయారు చేసిన తేనెగుడ్ల కూర చక్కగా కమ్మగా తింటున్నారు. ఎలా ఉంది అక్క కూర? మంచిగా ఉన్నది. బాగున్నదా? బాగున్నది. మళ్ళీ సక్కన వండుకొని తింటామని కదా, సక్కన వండి మరి తింటారు చక్కగా. అవును, చాలా మంచిగా వండారు, శుభ్రంగా వండారు చక్కగా. మంచి వాసన కూడా వస్తుంది. చూస్తున్నారు కదా అండి, ఇక్కడ కనిపిస్తున్న తమ్ముడి పేరు అయితే అభి అన్నమాట, మర్రి అభి. వీళ్ళది బొంతువలస గ్రామము. ఇది జీకే వీధి మండలానికి వస్తుంది కదమ్మా, జీకే వీధియే కదా మండలం. అయితే చాలా మంది మన కొండ తేనెలు అడుగుతున్నారు తమ్ముడు, దొరుకుతుందా మీ దగ్గర? దొరుకుతుందా? ఉంటుందా? అంటే ఎలాగా? కేజీ లెక్కన అమ్ముతారా, సీసాల లెక్కన? కేజీ లెక్కే. కేజీ ఎంతమ్మా? కేజీ ఎంత 400 400 అలా చెప్తారు. సరేలే, మీ ఇష్టంలే కానీ, అంటే మీరు ఏ రేటు చెప్తే అదే రేటు. అయితే మన వాళ్ళు చాలా మంది స్వచ్ఛమైన తేనె, కల్తీ లేని తేనె కావాలి అని అడుగుతున్నారమ్మా. మన కొండలు సాయంకాలం కోసింది కల్తీ లేదు కదా, చెయ్యరు కదా మీరు కల్తీ. మీ మీద నమ్మకం, చెయ్యరు మన ఏజెన్సీ, మన ఆదివాసీ బిడ్డలు, అడవి బిడ్డలు అసలు కల్తీ చెయ్యరు అని మా నమ్మకం అనమాట, మా అందరి నమ్మకం. అయితే ఎవరికైనా కావాలితే మీరు పంపిస్తారా?
ఇస్తారా ఈ సీసాలతో? ఇష్టం. మీ ఫోన్ నెంబరు ఇవ్వనా జనాలకి? ఇవ్వాలి. ఇవ్వచ్చా? పర్వాలేదా? పర్వాలేదు. అదండి తమ్ముడు ఫోన్ నెంబర్ అయితే నేను ఇప్పుడు ఇస్తానండి కింద. మీకు ఎవరికైనా కావాలితే తమ్ముడితో కాంటాక్ట్ అవ్వండి. కొరియర్లు అలా చేసి పంపిస్తుంటారు కదా, అలా పంపించడం వస్తుందా మీకు? లేదు. అలా తెలియదు, ఇక్కడికి వచ్చే పట్టుకెళ్ళాలి కదా. అదండి, ఎందుకంటే అంత అవగాహన లేదండి. ఇంకా ఆర్టీసీ కొరియర్లు కానీ తర్వాత వేరే వేరే కొరియర్స్ ద్వారా పంపించే అంత అవగాహన లేదు. ఎవరికైనా బై హ్యాండ్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకువెళ్ళండి. తమ్ముడు వాళ్ళు అయితే మాత్రం ఇస్తారు. ఓకే అండి, ఈ నెంబర్కి కాల్ చేసి తేనె అందుబాటులో ఉంటే వచ్చి కొనుక్కోండి. మీరు కూడా క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకోండి, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు అనవసరంగా. అయితే ఇటు చింతపల్లి, పెదవలస, రంపుల ప్రాంతాల వాళ్ళు అయితే సింపుల్గా పెదవలస నుంచి ఘాట్ రోడ్లో బొంతువలస రావచ్చు. అలాగే కేడిపేట, రాజవొమ్మంగి, కొయ్యూరు మండలాల వాళ్ళు అయితే కొయ్యూరు నుండి బోదరాళ్ళ మీదుగా ఎవరిని అడిగినా కూడా బొంతువలస ఎక్కడ అంటే చెప్పేస్తారు. ఇట్లాగే అడవి బిడ్డలు కదా అండి, ఆన్లైన్లో సేల్ చేసే అంత నైపుణ్యం ఇంకా రాలేదన్నమాట. పోనీ నేను చేద్దామా అంటే ప్రతిరోజు అక్కడికి వెళ్ళి రావాలి అంటే నాకు కుదరదు, చాలా దూరం ఉంటుంది మా ఊరు నుంచి. ఇక ఈ పెద్దమ్మ కళ్ళాపి చల్లడం మానేసి కొత్తగా కంప చీపురుతో అలుగుతూ ఉన్నారన్నమాట. ఏంటో వీళ్ళు ఏ పని చేసినా కూడా చూడడానికి భలే అనిపిస్తూ ఉంటుంది. మరి రాత్రి తీసిన తేనె పట్టులో ఉన్న తేనె గుడ్లతో సింపుల్గా కమ్మని కూర చకచకా వండేసి తినేసి పనిలో మునిగిపోయారు ఈ అమ్మ అయితే. పచ్చని ప్రకృతి ఒడిలో అడవి ఆహార గుమగుమలు వీడియో మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరింత మందికి షేర్ అవ్వాలి అంటే ప్లీజ్ హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.